మీరు జీవితంలో ఎదగాలని అనుకుంటున్నారా? అయితే మీరు చెయ్యబోయే ప్రతి పనిని అందరికీ చెప్పడం ఆపేయండి. ఎందుకంటే, మనం కొన్నిసార్లు మంచి ఉద్దేశంతో చెప్పిన విషయాలే తరువాత మనకు ఇబ్బందిగా మారుతాయి. మీ భవిష్యత్తును కాపాడుకోవాలంటే ఎవరికీ చెప్పకుండా ఉండవలసిన 10 విషయాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. చివరి పాయింట్ చాలా ముఖ్యమైనది. కాబట్టి వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మొదటిది, మీ పెద్ద లక్ష్యాలను అందరికీ చెప్పకండి. మీకు జీవితంలో పెద్ద గోల్ ఉండవచ్చు. ఒక మంచి ఇల్లు కొనాలి అనుకోవచ్చు. కొత్త బిజినెస్ మొదలుపెట్టాలి అనుకోవచ్చు. మంచి జాబ్ సాధించాలి అనుకోవచ్చు. లేదా మీ జీవితంలో పూర్తిగా కొత్త మార్పు తీసుకురావాలి అని అనుకోవచ్చు. కానీ మీరు ఆ గోల్ గురించి అందరికీ ముందుగానే చెప్పవలసిన అవసరం లేదు. ఎందుకంటే కొంతమంది మీకు సపోర్ట్ చేస్తారు. కానీ కొంతమంది మాత్రం అది నీ వల్ల కాదు, చాలా కష్టం, నువ్వు చెయ్యలేవు అంటూ మీ కాన్ఫిడెన్స్‌ని తగ్గించవచ్చు. అందుకే మీ గోల్‌ని ప్రతి ఒక్కరితో డిస్కస్ చేయడం కంటే నిశ్శబ్దంగా పనిచేయండి. ఫలితం వచ్చినప్పుడు ప్రపంచానికి చూపించండి. రెండవది, మీరు చేయబోయే కొత్త పనిని ముందే ప్రకటించకండి. కొత్త బిజినెస్ మొదలుపెట్టబోతున్నారా? కొత్త యూట్యూబ్ ఛానల్ ప్రారంభించబోతున్నారా? కొత్త స్కిల్స్ నేర్చుకోవాలనుకుంటున్నారా? అయితే మొదటి రోజే అందరికీ చెప్పి పెద్ద ఎక్స్‌పెక్టేషన్స్ క్రియేట్ చేయకండి. ముందుగా మీరు నిజంగా చేయగలరా లేదా తెలుసుకోండి. ఎందుకంటే కొన్నిసార్లు మనం ఒక పని గురించి ఎక్కువగా మాట్లాడతాం, కానీ చేయడం మాత్రం ఆలస్యం చేస్తాం. అందుకే మాటలు తగ్గించి పని పెంచండి. మీరు చెప్పిన దానికంటే మీరు చేసిన పని ఎక్కువగా మాట్లాడాలి. మూడవది, మీ డబ్బు వివరాలను రహస్యంగా ఉంచండి. మీ శాలరీ ఎంత? మీ సేవింగ్స్ ఎంత? మీ దగ్గర ఎంత క్యాష్ ఉంది? ఎక్కడ ఇన్వెస్ట్‌మెంట్ చేశారు? ఇలాంటి విషయాలను అవసరం లేకుండా అందరితో షేర్ చేయకండి. మీ ఆర్థిక పరిస్థితి గురించి ప్రతి ఒక్కరికి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే డబ్బు విషయం బయటకు వెళ్ళిన తరువాత అది మీ కంట్రోల్‌లో ఉండదు. ఎవరైనా అవసరం లేకుండా అప్పు అడగవచ్చు. మరికొందరు మీతో పోల్చుకోవచ్చు. ఇంకొందరు మీ గురించి తప్పుగా అంచనా వేయవచ్చు. అందుకే డబ్బు సంపాదించడం మాత్రమే కాదు, డబ్బు విషయంలో ప్రైవసీ ఉంచుకోవడం కూడా ముఖ్యం. నాలుగవది, మీ కుటుంబ సమస్యలను అందరికీ చెప్పకండి. ఇంట్లో చిన్న గొడవ జరిగిందని వెంటనే ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి, నైబర్స్‌కి అందరికీ చెప్పకండి. మీకు కోపం వచ్చినప్పుడు ఒక మాట చెప్పొచ్చు. కానీ కొంతసేపటి తర్వాత మీకు కోపం తగ్గిపోవచ్చు. మీ కుటుంబ సభ్యులతో సమస్య కూడా పరిష్కారం కావచ్చు. కానీ మీరు బయట చెప్పిన విషయం మాత్రం ఇతరుల దగ్గర అలానే ఉంటుంది. అందుకే కుటుంబ సమస్య వచ్చినప్పుడు ముందుగా శాంతంగా మాట్లాడి పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. అవసరమైతే నమ్మకమైన వ్యక్తి లేదా సరైన నిపుణుడి సహాయం తీసుకోండి. ఐదవది, మీ బలహీనతలను అందరికీ చూపించకండి. మీకు ఏ విషయం భయం? మీకు ఏ విషయం ఎక్కువగా బాధ కలిగిస్తుంది? మీరు ఏ విషయానికి ఎమోషనల్ అవుతారు? ఇలాంటి పర్సనల్ విషయాలను ప్రతి ఒక్కరికి చెప్పవలసిన అవసరం లేదు. ఎందుకంటే అందరూ మనల్ని అర్థం చేసుకునే వాళ్ళు కాదు. కొంతమంది మన బలహీనతను అర్థం చేసుకొని మనకు సపోర్ట్ చేస్తారు. కానీ మరికొందరు అదే విషయాన్ని మన మీద ఉపయోగించవచ్చు. అందుకే మంచిగా ఉండండి. కానీ మీ బౌండరీస్ మాత్రం మర్చిపోవద్దు. ఆరవది, మీరు చేసిన సహాయాలను అందరికీ చెప్పకండి. మీరు ఎవరికైనా డబ్బుతో సహాయం చేశారా? ఎవరినైనా కష్ట సమయంలో ఆదుకున్నారా? అది మంచి విషయం. కానీ దాన్ని పదే పదే అందరికీ చెప్పుకుంటూ తిరగవలసిన అవసరం లేదు. నేనే అతనికి సహాయం చేశాను, నేనే ఆమెకు డబ్బులు ఇచ్చాను అంటూ చెప్పడం వల్ల ఆ సహాయం విలువ తగ్గిపోతుంది. నిజమైన సహాయం అంటే ఎదుటివారికి అవసరమైనప్పుడు చేయడం, ప్రతిఫలం లేదా ప్రశంస కోసం కాదు. మీరు చేసిన మంచి పని మీకు తెలుసు, అంతే చాలు. ఏడవది, మీ వ్యక్తిగత సంబంధాల విషయాలు బయట చెప్పకండి. మీ పర్సనల్ రిలేషన్షిప్లో ఏం జరుగుతుందో ప్రతి ఒక్కరికి చెప్పవలసిన అవసరం లేదు. భార్యాభర్తల మధ్య జరిగే ప్రతి విషయం ఫ్రెండ్స్కి చెప్పడం, లేదా రిలేషన్షిప్లో జరిగిన ప్రతి చిన్న గొడవను సోషల్ మీడియాలో పెట్టడం తర్వాత సమస్యగా మారవచ్చు. ఎందుకంటే మీరు ఇద్దరూ రేపు మళ్ళీ మాట్లాడుకొని సమస్యను పరిష్కరించుకోవచ్చు. కానీ మీరు బయట చెప్పిన విషయం మాత్రం ఇతరుల మనసులో ఉంటుంది. అందుకే మీ రిలేషన్షిప్‌కి ప్రైవసీ అనే ఒక బౌండరీ ఉండాలి. ఎనిమిదవది, మీ తదుపరి అడుగు ఏమిటో అందరికీ చెప్పకండి. మీరు రేపు ఏం చేయబోతున్నారు? ఎక్కడికి వెళ్ళబోతున్నారు? ఏ డెసిషన్ తీసుకోబోతున్నారు? కొత్తగా ఏం కొనబోతున్నారు? ప్రతి విషయం ముందే అందరికీ చెప్పవలసిన అవసరం లేదు. ముందుగా ఆలోచించండి. మీకు నిజంగా అది అవసరమా అని నిర్ణయించుకోండి. ఆ తరువాత అవసరమైన వ్యక్తులతో మాత్రమే షేర్ చేయండి. ప్రతి విషయం ప్రకటించవలసిన అవసరం లేదు. కొన్ని పనులు నిశ్శబ్దంగా చేయడం వల్ల మనకు అన్నెసెసరీ ప్రెజర్ కూడా ఉండదు. తొమ్మిదవది, మీ విజయాన్ని ప్రతిసారి చూపించవలసిన అవసరం లేదు. మీకు ఏదైనా మంచి జరిగింది, మీరు డబ్బు సంపాదించారు, కొత్త ఫోన్ కొనుక్కున్నారు, కొత్త వస్తువు తీసుకున్నారు, లేదా మీ జీవితంలో ఒక మంచి అచీవ్‌మెంట్ వచ్చింది అనుకోండి. దాన్ని సెలబ్రేట్ చేయడం తప్పు కాదు.
కానీ ప్రతి ఒక్క అచీవ్మెంట్ని అందరికీ చూపిస్తూ ఉండవలసిన అవసరం లేదు. ఎందుకంటే మన ఆనందం ఇతరులు గుర్తించడంపై ఆధారపడకూడదు. మీకు మీరు సంతోషంగా ఉండడం ముఖ్యం. మీ విలువను లైక్స్, కామెంట్స్ లేదా ఇతరుల అప్రిషియేషన్‌తో కొలవకండి. 10వది, మీ కలను ప్రతి ఒక్కరికి చెప్పకండి. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. మీకు ఒక పెద్ద డ్రీమ్ ఉండవచ్చు. మీరు జీవితంలో ఏదో ఒకటి సాధించాలని కోరుకోవచ్చు. ఆ కలను ప్రతి ఒక్కరికి చెప్పినప్పుడు కొంతమంది మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తారు. కానీ కొంతమంది నవ్వవచ్చు. మరికొందరు డిస్కరేజ్ చేయవచ్చు. అప్పుడు మనకు తెలియకుండానే మన కాన్ఫిడెన్స్ తగ్గుతుంది. అందుకే మీ కలను అందరికీ చెప్పడం కంటే దానికోసం ప్రతిరోజు ఒక చిన్న అడుగు వేయండి. ఈరోజు 30 నిమిషాలు నేర్చుకోండి. రేపు ఇంకొంచెం ప్రాక్టీస్ చేయండి. రోజు రోజుకి మీ గోల్‌కి దగ్గరవుతూ ఉండండి. ఒకరోజు మీరు సాధించిన తరువాత మీరు చెప్పవలసిన అవసరం కూడా ఉండదు. మీ విజయం మీ తరపున మాట్లాడుతుంది. గుర్తుంచుకోండి, ప్రతి విషయాన్ని రహస్యంగా ఉంచడం అంటే అందరినీ అనుమానించడం కాదు. మన జీవితంలో ప్రతి విషయం అందరికీ తెలియాల్సిన అవసరం లేదని అర్థం. కొన్ని విషయాలు మనకు మాత్రమే సంబంధించినవి. కొన్ని విషయాలు మన కుటుంబానికి సంబంధించినవి. మరికొన్ని విషయాలు మన భవిష్యత్తుకు సంబంధించినవి. అందుకే ఎప్పుడు మాట్లాడాలి, ఎవరితో మాట్లాడాలి, ఏం మాట్లాడాలి అనే విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి. మాటలు తక్కువ, పని ఎక్కువ. ప్రచారం తక్కువ, ప్రయత్నం ఎక్కువ. ఇతరుల అప్రూవల్ తక్కువ, మన మీద నమ్మకం ఎక్కువ. అదే మన జీవితాన్ని మంచి దిశలో తీసుకెళ్లగలదు. ఈ 10 విషయాల్లో మీకు ఎక్కువగా నచ్చిన పాయింట్ ఏది? కామెంట్లో 1 నుంచి 10 వరకు నెంబర్ చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీకు ఉపయోగపడే వాళ్ళకు షేర్ చేయండి. ఇలాంటి మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో మంచి వీడియోతో కలుద్దాం.